హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందు ఒక చిన్న అప్డేట్తో అయితే వచ్చాను. ఈ అప్డేట్ ఏంటంటే, విశ్వాంబర అనే మూవీతో మెగాస్టార్ వస్తున్నాడన్న విషయం మనందరికి తెలిసిందే. అది ఒక డైరెక్టర్ వచ్చి మన బింబిసార డైరెక్టర్ వశిష్ఠ. అండ్ ఈ మూవీ కోసం మన మెగాస్టార్ అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. జిమ్కి వెళ్ళి సిక్స్ ప్యాక్ పెంచే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్గా వీడియోస్ వచ్చాయి, తన జిమ్ ట్రైనర్తో ట్రైనింగ్ తీసుకుంటుంది. అండ్ దాంట్లో చూస్తూ ఉంటే మెగాస్టార్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లుక్ అనే విధంగా చెప్పాలి. నాకు మెగాస్టార్ అంటే స్టాలిన్ ఉంది కదా, అలాంటి మూవీలో అలాంటి లుక్ పడితే ఉంటుందిరా చారీ అనాలనుకుంటున్నాను. మేబీ విశ్వాంబర హై బడ్జెట్ ఫిలిం కదా, పాన్ ఇండియా ఫిలిం, చూడడానికి చాలా అంటే చాలా లైక్ టీనేజ్ విధంగా తీస్తారేమో. అంటే అలాంటి లుక్ మళ్ళీ స్టాలిన్, ఇంద్ర అలా ఆ విధంగానే ఉంటుంది మేబీ లుక్ అనుకుంటున్నాను, నాకు తెలుసు అయితే. ఎందుకంటే అది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కాబట్టి మీ అందరికి నచ్చుతుంది అయితే అనుకుంటాను. ఎందుకంటే మెగాస్టార్ స్టోరీ విషయానికి వస్తే లాస్ట్ ఒక 4-5 మూవీస్ అయితే చాలా అంటే చాలా డిస్కరేజ్ చేసినాయి. ఈ వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ అండ్ రీసెంట్గా బోలా శంకర్ ఇవన్నీ తీసేందంటే ఏంద్రా బాబు, మన చిరంజీవి గారు ఇలాంటి స్టోరీస్ తీసుకుంటున్నారని చాలా అంటే అంటే లిటరల్గా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఏంటంటే మెగాస్టార్ చేయాల్సిన మూవీస్ ఇవి కాదు, సంథింగ్ ఎల్స్ అనే విధంగా అయితే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, ఇప్పుడు ఇంద్ర, స్టాలిన్, ఠాగూర్ ఇలాంటి ఏంటంటే ఇలాంటి మూవీ ఇచ్చిన అతను ఈ బోలా శంకర్ ఇలాంటి మూవీస్ ఇస్తామంటే నిజంగా లిటరల్లీ చిరాగేస్తుంది. అండ్ ఈసారి ఇలా కాదు, సపరేట్గా ఏదో ఒకటి చేసేద్దాం అనే విషయంతో అయితే మన ముందుకు అయితే విశ్వాంబర అనే మూవీతో అయితే వస్తున్నాడు. వశిష్ఠ గురించి చెప్పాలంటే బింబిసారతో తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. అంటే లో బడ్జెట్లో తను ఏంటి అనేది ద కెరియర్ బెస్ట్ మూవీ అనేది అయితే ఇచ్చాడు. విశ్వాంబరతో ఇంకెంత బెటర్ సక్సెస్ ఇస్తారో అనేది చూద్దాము. అండ్ మేబీ చిరంజీవి సిక్స్ ప్యాక్ పెంచుతాడేమో, ఎవరు తెలుసో, చూపి షాక్ చేస్తాడేమో. ఓకే గాయస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. అండ్ చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయలేదు అండ్ షేర్ చేయలేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాయి. ఓకేనా? ఓకే గాయస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లస్ ప్లస్ సరే.